ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. ఎండ దెబ్బ తగిలితేనే ఏసీ విలువ తెలుస్తుంది. చాలామందికి ఎండాకాలం స్టార్ట్ అయ్యాకే ఏసీ మీద దృష్టి పెడుతూ ఉంటారు. కానీ ఏసీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 190 మందికి ఎలా ఏసీ మెయింటైన్ చేయాలో తెలియదు అని ఒక సర్వేలో తెలియంది. అసలు నిజంగా ఏసీ మెయింటెనెన్స్ అనేది ఎలా తెలుసుకోవాలి? సాధారణంగా మనకి ఫ్రిడ్జ్ అందుతుంది, అలాగే కూలర్లు కానీ ఇలా కింద ఉన్న ఏమన్నా కూడా మనకి చేతికి అందుతాయి, అది ప్రాబ్లం కనబడుతుంది. కానీ ఏసీ మనకి చేతికి అందనంత ఎత్తులో ఉంటుంది. కానీ ఆ ఏసీలో ఉన్న రిపేర్ కానీ మెయింటెనెన్స్ ఎలా గుర్తించాలి? చాలా విలువైన ఈ స్టోరీని చూడండి. ఎందుకంటే మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు జమీల్ ఉన్నారు. సో ఎంతో కొన్ని వేల మంది కస్టమర్లను చూసిన అనుభవం వీళ్ళకు ఉంది. కాబట్టి సార్, యాక్చువల్గా ఫస్ట్ పాయింట్, ఏసీ మెయింటెనెన్స్ అంటే ఏంటండి? ఏసీ అనేదండి మనకి చేతికి అందనంత హైట్లో ఉంటుంది. దాదాపు 7 ఫీట్ హైట్లో ఉంటుంది. దానికి మనం సర్వీస్ చేయడానికి కస్టమర్కి ఏంటంటే ఫస్ట్గా బేసిక్గా ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఆ ఎయిర్ ఫిల్టర్ అనేది తీసి మనం దాదాపు 15 డేస్కి ఒకసారి డైలీ యూస్ చేస్తుంటే 15 డేస్కి ఒకసారి యూస్ చేసుకోవాలి. అంటే దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ట్యాప్ కింద వాటర్ ఉంటుంది కదా, వాటర్లో జస్ట్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా డోర్ ఉంటుంది సార్. కాకపోతే కొద్దిగా స్టూల్ ఎక్కి ఏసీ ఆఫ్లో ఉన్నప్పుడు, ఎందుకంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ఎర్త్ వచ్చే ఛాన్సెస్ ఉంది, కస్టమర్ కంగారు పడి కింద పడే ప్రమాదం ఉంది. సో ఈ ఫిల్టర్ అనేది తీసి మనం జస్ట్ ఒక 15 డేస్కి ఒకసారి దీని మీద ఇలా డస్ట్ వచ్చుద్దండి, పొరలాగా వచ్చేస్తుంది. ట్యాప్ కింద ఇలా రివర్స్ పొజిషన్లో పెట్టి ట్యాప్ కింద క్లీన్ చేసేసుకొని ఎండలో పెట్టకూడదు సార్. ఎండలో పెడితే మళ్ళీ వంగిపోద్ది. జస్ట్ ఒక క్లాత్తో వైప్ చేసేసి మళ్ళీ ఇమీడియట్గా పెట్టుకోవచ్చు. లైట్గా తడిగి ఉన్నా ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ జస్ట్ మనం పైన ఇలా పెట్టి జస్ట్ ఈజీ ప్రాసెసే. కాకపోతే కొద్దిగా ఏసీ ఆఫ్లో ఉన్నప్పుడు చేస్తే కస్టమర్కి సేఫ్. తర్వాత జస్ట్ మనకి ఏ కంపెనీ అయినా సరే 2 ఫిల్టర్స్ వస్తాయండి. 2 ఫిల్టర్స్ కూడా క్లీన్ చేసుకొని జస్ట్ ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసేయడమే. 2 ఫిల్టర్స్ వస్తాయి సార్, ఇలా 1 or 2. ఏసీ ఫిల్టర్స్ వరకు అంటే దీనికి పర్టికులర్ టైం ఉంటుందండి? ఈ టైం నుంచి ఈ టైంలో ఏసీ వాడితేనే ఒకసారి క్లీన్ చేసుకోవాలి. డైలీ యూస్ చేస్తున్నామంటే మనం 15 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా కాదుకూడదంటే ఒక నెల. కాకపోతే మనం చూస్తుంటాము జనరల్లీ మనం 1 ఇయర్కి ఒకసారి కస్టమర్ ఇంటికి వెళ్తుంటాము. వెళ్ళినప్పుడు దాదాపు సంవత్సరానికి ఒకసారి మేము సర్వీస్ చేసినప్పుడు ఏ కస్టమర్ కూడా దాన్ని ముట్టుకోరు. ఎవరో కానీ అవగాహన బాగా ఉన్నవాళ్ళు జస్ట్ ఒక 10% మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రమే క్లీన్ చేసుకుంటారు. ఇదేంటంటే దీనివల్ల మనకి ఎయిర్ బ్లో అనేది తగ్గుద్ది, కూలింగ్ తగ్గిపోద్ది, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చుద్ది, అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ ఒక డౌట్ అండి. బేసిక్గా వింటర్ అయిపోయిన తర్వాత మనకి ఏసీల గురించి గుర్తొస్తుంది ఆలోచన. ఎందుకంటే రిమోట్ కూడా ఎక్కడ ఉందో తెలియదు చాలామందికి. ఎందుకంటే ఏసీలో అంటే వింటర్లో ఏసీ వాళ్ళు చాలా తక్కువ. సో ఇప్పుడు సడన్గా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 2 నెలల బట్టి ఆన్ చేయని ఏసీని ఒక్కసారిగా ఆన్ చేయడం వల్ల ఏమవుతుంది? మనం 2 నెలల నుంచి ఆన్ చేయని ఏసీ ఏమవుతుందంటే సార్, గ్యాస్ అనేది లోపల అలాగే జస్ట్ ఒక స్టాండింగ్ పొజిషన్లో ఉండడం వల్ల, అది కూడా ఇప్పుడు వస్తున్న ఏసీలు ఏంటంటే మ్యాక్సిమం లీకేజ్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తున్నాయండి. లీకేజ్ ప్రాబ్లమ్స్ దీన్ని మనం నివారించాలి అంటే అన్సీజన్లో మనం ఏసీ వాడకపోయినా సరే, మనకి ఏసీ అవసరం లేకపోయినా సరే, కనీసం ఒక పావు గంట, కనీసం మనం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఒక పావు గంట కంపల్సరీ ఆన్ చేయడం వల్ల ఒక మిషనరీ అనేది, ఇప్పుడు మనిషి ఉన్నాడు సార్, మనిషి అనేవాడు ఏంటి ఎప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేయాలని ఎందుకు చెప్తున్నారు డాక్టర్లు? ఇప్పుడు బాగా డబ్బున్న వ్యక్తి నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఏ పని చేయనంటే అతను జస్ట్ ఆటోమేటిక్గా అనారోగ్యం పాలవుతాడు. అలాగే మిషనరీ అనేది కూడా కంపల్సరీ యూస్ చేస్తూనే ఉంటేనే అది బాగుంటుంది కండిషన్లో. అంతేగాని నా ఏసీ తీసుకున్నాను 5 years అయింది అసలు మేము యూస్ చేయము అనుకుంటే అది వేస్ట్ అనమాట. కంపల్సరీ మనం యూస్ చేస్తూ ఉంటేనే అది కండిషన్లో ఉంటుంది. అలాగే కనీసం వారానికి ఒకసారి ఒక 15 నిమిషాలు మనం ఆన్ చేయడం వల్ల ఏసీ లోపల అనేది ఆయిల్ అనేది గ్యాస్ అనేది బాగా సర్క్యులేట్ అయ్యి జస్ట్ అప్పుడు మీకు ఏసీ అనేది కండిషన్లో ఉంటుంది. ఏసీ గ్యాస్ ఇది చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం, గ్యాస్ అయిపోయింది అంటుంటారు. కస్టమర్స్ ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి? గ్యాస్ అనేది అయిపోవడం అనేది ఉండదు సార్. ఇప్పుడు మనం సిగరెట్ జస్ట్ ఒక ఫిల్టర్ ఉంటుంది కదా, అంటే ఏమంటారు, మన లైటర్ మనం రీఫిల్ చేసుకోవడము, అలాగే మన ఎల్పిజి టెన్ రీఫిల్ చేసుకోవడం అనేది ఉండదు. గ్యాస్ అనేది పర్మనెంట్ లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే పైప్ లైన్లో లీకేజెస్ లేదంటే ఎక్కడైనా ఫిట్టింగ్లో లీకేజెస్ వస్తేనే జస్ట్ అది గ్యాస్ అనేది లీక్ అవుద్ది. గ్యాస్ అయిపోవడం అనేది ఉండదు, గ్యాస్ లీక్ అవుద్ది అనమాట. గ్యాస్ అయిపోవడం అనేది అసలు ఉండదు అనమాట, పర్మనెంట్ గ్యాస్ అనేది. ఎలా గుర్తించాలి? పోనీ మీరు అన్నట్టుగా లీక్ అయింది, అదే సార్, నో కూలింగ్ అంటేనే మ్యాక్సిమం నో కూలింగ్ అంటే మనకి డిఫరెంట్ బేసిక్ కంప్లైంట్స్ ఉంటాయి. దాంతోపాటే గ్యాస్ లీక్ కంప్లైంట్ అనేది కూడా వచ్చింది సార్. నో కూలింగ్ మెయిన్ కంప్లైంట్, నో కూలింగ్. నో కూలింగ్ అంటే ఇప్పుడు ఈ టైం అండి, సపోజ్ ఇప్పుడు 3 గంటలు అయింది, 3 గంటలకి మనం 18లో పెట్టినా కూడా నో కూలింగ్లానే ఉంటుంది. ఎందుకంటే అంత కంప్రెషర్ దాన్ని తట్టుకుని రాదు. అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి నో కూలింగ్ అంటే? పర్టికులర్గా ఈ నెంబర్లో పెడితేనే మీకు ఏసీ వస్తేనే నో కూలింగ్ అని ఏమైనా ఉంటుందా?
అలాగేముండదు సార్. ఇప్పుడు మనం జనరల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పవర్ కన్జంప్షన్ గురించి కూడా ఒక అవగాహన, అలాగే మనకి హెల్త్ ఇష్యూస్కి రాకుండా మనకి ఏసీ కూడా కండిషన్లో ఉండాలి, మనం కూడా కండిషన్లో ఉండాలి అంటే ఏసీ అనేది 24 డిగ్రీస్లో పెట్టి యూస్ చేసుకోవాలి సార్. 24 డిగ్రీస్ పెట్టడం వల్ల ఏమవుద్దంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది, అలాగే ఏసీ కండిషన్ కూడా బాగుంటుంది. పవర్ కన్జంప్షన్ ముఖ్యంగా మనకి పవర్ కన్జంప్షన్ కూడా బాగా తక్కువ కాలి, కరెంట్ బిల్ కూడా బాగా తక్కువ వచ్చిందండి. 24-25 అంతే సార్. 24 మినిమం 24, ఇంకా 26లో వాడగలిగితే ఇంకా హ్యాపీ. చాలామంది ఏంటంటే 18లో పెట్టేసి ఫుల్గా రగ్గు కప్పుకొని పడుకుంటారు. దానివల్ల మనకి కరెంట్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుద్ది, అలాగే ముఖ్యంగా మన హెల్త్ పాడైపోద్ది సార్. హెల్త్ కూడా పాడైపోద్ది. చాలామంది వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఏసీలో నుంచి ఐస్వి సంబంధించిన కొన్ని గడ్డలు పడుతూ ఉంటాయండి అంటారు. అంటే ఏసీలోంచి ఎందుకండి ఐస్ వస్తుంది? ఏసీలోంచి గడ్డలు పడడం అంటే ఫస్ట్ కారణం, ముఖ్య కారణం ఏసీలో బాగా డస్ట్ పట్టేస్తే ఎయిర్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరక్క ఆటోమేటిక్, ఇందాక చూపించాను కదా సార్ మీకు, ఈ లోపల కాయిల్ ఉంటుందండి. ఎప్పుడైతే మనకి డస్ట్ బాగా ఫామ్ అయిపోద్దో ఈ కాయిల్ అనేది ఐస్ ఫ్రాస్టింగ్ అయిపోయి ఆ గడ్డలు అనేది కింద పడతా ఉంటాయి. కంపల్సరీ మనం ఇయర్లీ వన్స్, అంటే చాలామంది ఏంటంటే మంచి సమ్మర్, పీక్ సమ్మర్ ఏప్రిల్ టైంలో జస్ట్ వాళ్ళకి టెక్నీషియన్ గుర్తొచ్చి అప్పుడు సర్వీసింగ్కి పిలుస్తారు సార్. అది ప్రాసెస్ కాదు. కరెక్ట్గా మనం డిసెంబరు, జనవరి, సంక్రాంతి అనుకుందాము. సంక్రాంతి అనేది ఒక మొద్దు గుర్తుగా పెట్టుకుందాము. సంక్రాంతి అవ్వగానే మన టెక్నీషియన్స్ని పిలిచి, మీరు తెలిసిన టెక్నీషియన్కి సీనియర్ టెక్నీషియన్ని పిలిచి అప్పుడు సర్వీసింగ్ చేయించుకుంటే టెక్నీషియన్ కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటాడు, ఆ టైంలో ఫ్రీగా ఉంటాడు, కాల్స్ లోడ్ కూడా బాగా తక్కువ ఉంటుంది. అదే మనం మంచి ఏప్రిల్, మే నెలలో పిలిస్తే వచ్చి వాళ్ళు కూడా ఫుల్ సర్వీస్ ఇవ్వలేరు. తర్వాత మీకు ఇంట్లో ఏసీ ఉండి కూడా వాళ్ళు పిలిచిన ఒక 2 రోజులకో 3 రోజులు రావడం వల్ల మీకు సర్వీసింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా అవ్వదు. అలాగే మీరు ఏసీ ఉండి కూడా దాన్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకోలేరు. సో ఏసీకి కరెక్ట్ సర్వీసింగ్ టైము సంక్రాంతి అని మనం అనుకుందాం సార్. సార్ యాక్చువల్గా ఇది తీసేసిన తర్వాత, అంటే ఈ ఫిల్టర్ తీసేసిన తర్వాత లోపల ఉంటాయి కదా సార్, వీటిని ఏమంటారు సార్? వీటిని వచ్చి కూలింగ్ కాయిల్ ఆర్ ఎవాపరేటర్ కాయిల్ అంటారు సార్. దీన్ని యాక్చువల్గా అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. సో దీనికి చాలామంది ఏంటంటే సరే మీ టెక్నీషియన్ని పిలిచి మీకు ఒక 500-1000 రూపాయలు ఇవ్వడం ఎందుకని చెప్పి ఎవరికి వాళ్ళు ఇష్టం తుడిచేస్తూ ఉంటారు. అది చాలా తప్పు అని మేము విన్నాం, నిజమేనా? అవును సార్, 100%. ఏ వర్క్ అయినా సరే స్కిల్డ్ వర్కరే చేయాలి. ఇప్పుడు దీని మీద డస్ట్ ఫామ్ అయిపోతుంది ఒక లేయర్ లాగా. మన కస్టమర్స్ ఏం చేస్తారంటే దీన్ని మనమే క్లీన్ చేసుకుందాం, వాళ్ళు వచ్చి కూడా చేసేది అదే కదా అని టూత్ బ్రష్తో క్లీన్ చేయడం వల్ల మట్టి ఇంకా లోపలికి వెళ్ళి కూరుకొని ఇంకా కూలింగ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ దానివల్ల మనకి ఎటువంటి జస్ట్ ఉపయోగం ఉండదు సార్. కంపల్సరీ ఒక స్కిల్డ్ వర్కర్ అనే అతను వచ్చి సర్వీసింగ్స్ అనేది సార్, ఇంతకుముందు జస్ట్ మేము కూడా ఒక బ్రష్ జస్ట్ వాటర్తో వాష్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు యూసేజ్ కూడా బాగా ఎక్కువ అవడం వల్ల కంపల్సరీ ప్రెషర్ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. ప్రెషర్ క్లీనింగ్ మనం ఇయర్లీ వన్స్ చేయడం వల్ల మనకి ఏసీ రిపేర్స్ రావడం కూడా తగ్గుద్ది, అలాగే కరెంట్ కన్జంప్షన్ కూడా బాగా తగ్గుద్ది సార్. ఏసీ నుంచి సౌండ్ వస్తుంది అనేది నైట్ పూట వస్తుంది సార్ కంప్లైంట్ చాలామందికి. ఆ సౌండ్కి చాలామంది భయపడిపోతున్నారు. ఎందుకంటే రాత్రిపూట పొరపాటు మన నిద్రలో జారుకుంటే ఏసీ పిలిపోయేది అని ఒక ఫీర్లో ఉంటాం. అది ఎందుకు వస్తుంది సార్ అట్లా? అంటే మీకు ఇటు నుంచి ఏమవుతుంటుంది సార్, ఎయిర్ సక్ చేస్తూ ఉంటుంది. ఇటు నుంచి సక్ చేసి దీంట్లోంచి సక్ చేసుకొని ఇందులో త్రో చేస్తుంది. ఎప్పుడైతే సకింగ్ చేసేటప్పుడు డస్ట్ బాగా అడ్డొచ్చేస్తుందో దానికి మనకు ఒక తుఫాన్ సౌండ్ లాగా జస్ట్ మనకి ఎయిర్ తగ్గుతున్నట్టు వస్తూ ఉంటుంది అనమాట. ఆ సౌండ్ వచ్చేది సార్. దానివల్ల ప్రమాదం ఏమి ఉండదు, కానీ మనకు కూలింగ్ కన్జంప్షన్ అనేది జస్ట్ బాగా తక్కువ ఉంటుంది అనమాట. కూలింగ్ పర్ఫార్మెన్స్ బాగా తక్కువ ఉంటుంది. ఎండాకాలంలో ఏసీలు పేలిపోతాయని అపోహ చాలా మందిలో ఉందండి. ఇది నిజమా? ఒకవేళ ఏసీలు పేలిపోవడానికి కారణం ఏంటి? ఏసీలు పేలిపోవడం అనేది అపోహ కాదు సార్, అది 100% అది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఇంట్లో ఏసీ అనేది ఒక అత్యవసర వస్తువు అయిపోయింది. ఇంట్లో మనకి ఇంతకుముందు టీవీ, ఫ్రిడ్జ్ ఎలాగా అత్యవసరం లాగా ఉండేదో ఇప్పుడు ఏసీ అనేది దాదాపు నెలకి 15,000 రూపాయలు జీతగాడు కూడా కంపల్సరీ ఏసీని అఫోర్డ్ చేస్తుంటే దానివల్ల ఏమైందంటే మనకి ఉన్న టెక్నీషియన్స్ స్ట్రెంత్ చాలామంది మీరు చూస్తున్నారు. మనకి సమ్మర్లో వచ్చేసరికి ఆటో డ్రైవర్ కూడా ఏసీ టెక్నీషియన్ అయిపోతున్నాడు. ఎలక్ట్రీషియన్ తన వర్క్ కాకపోయినా జస్ట్ అతను ఏసీ టెక్నీషియన్ అయిపోతున్నాడు. అలాగే ఈ మధ్య ఎంఎన్సీ కంపెనీలు కొన్ని వచ్చినాయి. మేము సర్వీస్ చేస్తామని మనం ఆన్లైన్ జస్ట్ అలా ఫోన్ ఓపెన్ చేయగానే చాలా యాప్స్ వచ్చేస్తున్నాయి. 500కి సర్వీసు, 600కి సర్వీస్ అని. నేను ఒక మాట విన్నాను, అది బహుశా నిజం కూడా అనుకుంటున్నాను. బాత్రూమ్ క్లీనింగ్స్ చేసే వ్యక్తులు కూడా సమ్మర్ వచ్చేసరికి వాళ్ళకి ఒక 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చేసి ఏసీలు సర్వీసింగ్ చేసేస్తున్నారు. అంటే ఇంతకుముందు మేము ఏసీ వర్క్ నేర్చుకోవాలంటే దాదాపు 5 years 6 years ఒక వర్క్లో జస్ట్ మన మేస్త్రి గారి దగ్గర, ఒక ఓనర్ దగ్గర వెళ్ళి మనం 6 years కష్టపడేవాళ్ళం సార్. 6 years కష్టపడ్డాక వచ్చే వర్క్ని ఇప్పుడు దాదాపు ఒక 2 months 15 daysలో కూడా టెక్నీషియన్స్ అయిపోయి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు మీకు కనిపించేదల్లా కేవలం సమ్మర్లో వచ్చేసి వాళ్ళు డైలీ ఈజీగా ఒక 3,000-4,000 సంపాదించేసుకుంటున్నారు. ఒక 3 months కనిపిస్తారు, తర్వాత ఇంకో వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరండి. మీకు ఏసీ అనేది చాలా అత్యవసరం. కంపల్సరీ మీకు ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక తెలిసిన ఎలక్ట్రీషియన్ ఎలాగుంటాడో, అలాగే తెలిసిన డాక్టర్ గారు ఎలాగుంటారో కంపల్సరీ ఏసీ టెక్నీషియన్ కూడా ప్రతి కస్టమరు ఒక అతన్ని పర్టికులర్గా జస్ట్ ఒక నమ్మకస్తుడిని ఉంచుకోవాలి. ఎందుకంటే ఏసీ అనేది ఎప్పుడు పడితే అప్పుడు రిపేర్ వచ్చుద్ది. అలాగే చాలా బాగా హై
రేట్స్ దాని ప్రైజెస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలిసిన టెక్నీషియన్ అయితే మీకు ప్రతి టైంలో అందుబాటులో ఉంటాడు, మీకు పర్ఫెక్ట్ సర్వీస్ ఇవ్వగలడు సార్. అది ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఏసీలు వాడే వాళ్ళంతా కూడా ఇప్పుడు కొనే ఏసీలు వాడేవి కాదు, వింటర్లో ఏసీని ఇప్పుడు ఆన్ చేసే వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏసీని మెయింటైన్ చేయడం విషయం పైన ఇప్పుడు ఉండే అంటే అవగాహన లేని వాళ్ళకి ఏం చెప్తారు? అదే సార్, ఏసీ అనేది మనం తీసుకున్నాము, బాగుంది, సమ్మర్లో బాగా యూస్ చేసాము, తర్వాత ఇంకా దాని జోలికి వెళ్ళాం. ఇప్పుడు మనకి ఫ్యాన్సీగా కవర్స్ కూడా దొరుకుతున్నాయి, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కవర్స్ కప్పేసి ఉంచేస్తున్నారు. సో మంచి పద్ధతే. కాకపోతే మీరు సంక్రాంతి పండుగ, ఇందాక చెప్పాను కదా, సంక్రాంతి పండుగ మనం టార్గెట్ పెట్టుకుందాము. సంక్రాంతి పండుగ అవగానే మన తెలిసిన టెక్నీషియన్ని పిలిచి కంపల్సరీ ఒకసారి దానికి వాష్ అవ్వాల్సిందే, వాటర్ వాష్ అవ్వాల్సిందే. అది కూడా టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నతను, అంతేగాని వాటర్ ఏముంది అతను వస్తున్నాడు వాటర్ వాష్ చేసేస్తున్నాడు అనుకుంటాం. కాకపోతే మీరు గమనించేది అక్కడైతే అదిగోండి సార్, ఇందాక నేను చూపించాను కదా, ఈ కాయిల్ పక్కనే రైట్ సైడ్లో ఎలక్ట్రికల్ పార్ట్ ఉంటుంది సార్, పీసీబీ అంటారు దీన్ని. అలాగే దాని కింద ఇండోర్ మోటార్ ఉంటుంది. ఏ మాత్రం వాటర్ అది కొద్దిగా వెళ్ళినా మీకు షార్ట్ అయ్యే అవకాశం ఉంది, షార్ట్ అయిపోద్ది అనమాట. పార్ట్స్ కూడా బాగా కాస్ట్లీ పార్ట్స్ సార్. ఈ పీసీబీ బోర్డు కానీ లోపల ఉన్న ఇండోర్ మోటార్ కానీ కంపల్సరీ ఒక స్కిల్డ్ వర్కర్ మాత్రమే చేయాలి ఇది. అంతేగాని ఏముంది వాళ్ళు కూడా వచ్చిన జస్ట్ వాష్ చేసేస్తున్నారుగా మనం చేసుకుందామంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. సో ఇక రెగ్యులర్గా అంటే అందరికీ తెలిసిన ఇబ్బంది కానీ చాలామంది గమనించింది ఇంకోటి చెప్తాను సార్, ఏసీల వరకు చూస్తారు కానీ ఏసీ రిమోట్ల పైన కూడా కంప్లైంట్ ఉంటుంది. ఎందుకంటే రిమోట్ బ్యాటరీ చాలా మార్చకపోతే మనం 28లో పెట్టిన 26, 24 ఇట్లా నెంబర్ చూపించే తేడా కూడా చూపించే అవకాశం ఉంటుంది. రిమోట్స్ పైన ఏం చెప్తారు? రిమోట్స్కి పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా 6 monthsకి ఒకసారి బ్యాటరీస్ రీప్లేస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కంపెనీతో పాటు వచ్చే రిమోట్ అనేది చాలా కాస్ట్లీ ఐటమ్ సార్. అది దాదాపు 2000 నుంచి 2500 ఉంటుంది. అది దాంట్లో అనవసరంగా బ్యాటరీ లీక్ అయిపోతే రిమోట్ పాడైపోద్ది. కాకపోతే మార్కెట్లో కూడా మనకి 200 to 250 రిమోట్స్ దొరుకుతాయి, 300, 400 ఆ రేంజ్లో. కాకపోతే అయ్యైనా యూస్ చేయొచ్చు. జస్ట్ మనకి రిమోట్ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు సార్. రిమోట్ వల్ల ఇబ్బంది ఏం లేదు, ఒకవేళ లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. రిమోట్ చేంజింగ్ వల్ల ఇక్కడ లోపల లేదు అసలు 100% రిమోట్కిను ఏసీ కూలింగ్ పర్ఫార్మెన్స్కి ఏమాత్రం సంబంధం ఉండదు. సో ఏదైనా కూడా 10-15 రోజులకు ఒకసారి మాత్రం మీరు ఫిల్టర్ మాత్రం క్లీన్స్ చేయాలి ఇయర్లీ వన్స్. లేదంటే ఇప్పుడున్న వాతావరణానికి దాదాపు సంవత్సరానికి 2 సార్లు చేసుకున్న, అంటే మన యూసేజ్ని బట్టి సార్. డైలీ మనం దాదాపు సంవత్సరానికి 10 సార్లు, జస్ట్ మనం 10 నెలలు యూస్ చేస్తాం అనుకోండి, కంపల్సరీ అప్పుడు సంవత్సరానికి 2 సార్లు చేసుకోవాలి. లేదు కేవలం మనం 3 నెలలు మాత్రమే ఉపయోగించుకుంటామంటే సంవత్సరానికి ఒకసారి. ఇదైతే మొండు గుర్తు. కాకపోతే మీ ఏసీ 100% కండిషన్లో ఉండాలి అంటే మాత్రం సర్వీస్ అనేది రెగ్యులర్గా జరగాలి సార్. మీకు సర్వీస్ జరగకపోతే మీకు పవర్, కరెంట్ బిల్లు పెరుగుద్ది, ప్లస్ దాని పర్ఫార్మెన్స్ కూడా అనుకున్న స్థాయిలో రాదు. 100% సార్. సో అంటే మీరు ప్రమాదాల గురించి చెప్తున్నారు సార్, బట్ అంటే సమ్మర్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయా? రీజన్ అంటే ప్రమాదాల కారణం ఏంటి? ఈ మధ్య మనం గమనిస్తున్నాం సార్, రీసెంట్గా కాకినాడ కానీ హైదరాబాద్ కానీ మనకి టీవీలో కూడా వచ్చింది, ఏసీలు మరియు ఫ్రిడ్జ్లు పేలిపోతున్నాయి అని. ఇప్పుడు వచ్చే ఏసీస్లో ఏంటంటే సార్ చాలా ప్రమాదకరమైన గ్యాస్ అనమాట, ఫైరబుల్ గ్యాస్. ఇది ఈక్వల్ టు ఎల్పిజి ఎలాగైతే మనకి బర్న్ అవుద్దో సేమ్ మన ఏసీలో వచ్చే గ్యాసెస్ కూడా బర్న్ అవుతాయి. ఇదేంటంటే చాలామంది అవగాహన లేని టెక్నీషియన్స్ దాదాపు ఒక నెల 2 నెలలు నేర్చేసుకొని ఇంతే కదా, జస్ట్ ఒక ఏసీ సర్వీస్ చేయడమే కదా, ఏసీ ఇన్స్టాలేషన్ చేసేయడమే కదా అన్నట్టు చాలామంది టెక్నీషియన్స్ మార్కెట్లో చాలామంది ఉన్నారు సార్ నిజంగా చెప్పాలంటే. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో వచ్చే గ్యాసెస్ గురించి అవగాహన లేక, ఫర్ సపోజ్ ఏసీ గ్యాస్ లీక్ అయింది, గ్యాస్ లీక్ అయితే దానికి లీక్ టెస్టింగ్ నుంచి మళ్ళీ రీగ్యాస్ ఛార్జింగ్ దాకా చాలా ప్రాసెస్ ఉంటుందండి, టెక్నికల్ వర్క్ అదంతా. అది కంపల్సరీ పాటించి వాళ్ళు దాంట్లో నైట్రోజన్తో లీక్ టెస్టింగ్ చేసుకొని కంపల్సరీ వ్యాక్యూమ్ చేయాలి. చాలామంది టెక్నీషియన్స్ మనం గమనిస్తున్నాం, ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు మీకు పర్ఫెక్ట్ వర్క్ ఇస్తారో అందులో డౌటే లేదు. ఎవరైతే నాన్ స్కిల్డ్గా ఉన్నారో మార్కెట్లో మీకు జస్ట్ సీజన్ గయారాం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సరైన టూల్స్ ఉండవు, వ్యాక్యూమ్ చేయరు, వ్యాక్యూమ్ చేయకుండా గ్యాస్ ఛార్జింగ్ చేసేస్తారు. దానివల్ల సార్ ఏసీ పేలిపోయే ప్రమాదం 100% ఉంటుంది. ఏసీ పేలిపోతాయి. కస్టమర్స్ కూడా మనం చాలామంది చూసాం సార్, చాలామంది చనిపోయారు. అలాగే మన మెయిన్ కస్టమర్స్ ఏంటంటే సార్ అక్కడ రూపాయి గురించి, అదే మీకు తెలిసిన అతను స్కిల్డ్ వర్కర్ వస్తే పర్ఫెక్ట్ చార్జ్ చేస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక అతను అడగడం, అతను వచ్చి ఒక 4000 అన్నాడు, తర్వాత ఇంకోతను వచ్చి అది 2000 అనేసాడని అతను 2000 అతనికి ఇచ్చేయడం. అదేంటంటే ఇప్పుడు మన సైకిల్ పంచర్ పడుద్ది కదా సార్, సైకిల్ పంచర్ పడితే మనం గాలి కొట్టేసుకుని మళ్ళీ వాడుకుంటామా, లేదు మనం పంచర్ వేయిస్తామా? సేమ్ అలాగే ఇది కూడా లీక్ వస్తే కంపల్సరీ ఆ లీక్ని అరెస్ట్ చేయాలి. ముందు లీక్ ఎక్కడొచ్చిందో చూసుకొని ఆ లీక్ని వెల్డింగ్ చేసేయాలి, బ్రేజింగ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఎయిర్ ఉంటుంది సార్, ఆటోమేటిక్ ఎయిర్ ఫామ్ అయిపోద్ది. ఆ ఎయిర్ని కంపల్సరీ వ్యాక్యూమ్ చేసి -30 degrees వెళ్ళిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా గ్యాస్ ఛార్జింగ్ చేస్తే అందులో మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. గ్యాస్ అంటున్నారు అంటే నాకున్న డౌట్ సార్, మా ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది, మేము గ్యాస్ సంబంధించి అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం లాగా, అంటే ఒకళ్ళు 2000 అంటారు, 5000 అంటారు, 3000 అంటారు, పర్టికులర్గా ఒక రేట్ అనేది ఉంటుంది సార్. అంటే వాస్తవంగా చెప్పండి, ఒక ఏసీకి 1 yearకి సరిపడే గ్యాస్ పట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది?
అదే సార్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మీరు అన్నారు 1 ఇయర్కి సరిపడా గ్యాస్ అని. గ్యాస్ అనేది లైఫ్ టైం సార్. గ్యాస్ అనేది మనం ఎన్ని రోజుల తర్వాత ఎక్కించుకోవాలనేది ఉండదు. గ్యాస్ అనేది లైఫ్ టైము, ఆటోమేటిక్గా అది రిఫ్రిజిరేషన్ సైకిల్ లోపల నడుస్తూనే ఉంటుంది. అది లైఫ్ టైం. అది ఎప్పుడైనా లీకేజ్ వస్తే, అంటే ఎక్కడైనా మనకి ఫిట్టింగ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా పైప్స్లో కానీ లీకేజ్ వస్తే అందులో ఉన్న గ్యాస్ని, అదిగోండి సార్ మ్యాక్సిమం ఇప్పుడు మనం మార్కెట్లో గమనిస్తున్నాం, ఈ రైట్ సైడ్ ఉన్నాయి కదా సార్ కాయిల్స్, ఇక్కడంతా లీకేజెస్ వస్తాయి. లీకేజెస్ వస్తే దాన్ని మళ్ళీ వెల్డింగ్ చేసి చేస్తారు. అదొక పెద్ద ప్రాసెస్. అయితే దాదాపు కొంతమంది కస్టమర్స్ అవగాహన లేక, బాబు కొద్దిగా ఏసీ కూలింగ్ తక్కువ వస్తుంది, సర్వీసింగ్ చేసి గ్యాస్ కూడా తగ్గిందేమో చూడు అంటే, ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్ట్ టెక్నీషియన్ గురించి నేను చెప్పట్లా. నీతి విలువలు లేని వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్గా పిలువబడుతున్న కొంతమంది నాన్ స్కిల్డ్ వర్కర్స్ ఏం చేస్తారంటే, ఎలా కస్టమర్ ఫిక్స్ అయ్యాడు కదా మనం గ్యాస్ ఛార్జింగ్ చేసేద్దాంలే అన్నట్టు ఏదో సిలిండర్ పెట్టి కొద్దిగా ఏదో చేసినట్టు చేసి, దానికి ఏదైతే అసలు జబ్బు ఉందో దాన్ని నయం చేసి, జస్ట్ మీరు గ్యాస్ ఛార్జింగ్ ఒక 800 మా సర్వీసింగ్ ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటాడు. కస్టమర్ ఏమనుకుంటాడు, అబ్బా 800 నా గ్యాస్ ఛార్జింగ్ చేసేసాడు అంటాడు. యాక్చువల్లీ మీకు అక్కడ గ్యాస్ ఛార్జింగ్ జరగలేదు, కేవలం సర్వీసింగ్ మాత్రమే అతను చేశాడు. దాంట్లో గ్యాస్ ఛార్జింగ్ అనేది ప్రాబ్లం లేదు అసలు. అప్పుడు మీకు తర్వాత ఎప్పుడో వాళ్ళ పక్కింట్లో ఏసీ నిజంగా గ్యాస్ లీక్ అవుద్ది. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అక్కడ వచ్చి టెక్నీషియన్ చూసి మొత్తం 4500 అవుద్దండి ఇది గ్యాస్ ఛార్జింగ్ చేయాలంటే, ఫలానా రిపేర్ ఉందంటాడు. ఎందుకే మా పక్కింట్లో మొన్న వచ్చాడు, వచ్చి 800కే గ్యాస్ ఛార్జింగ్ చేసేసాడు అని అతనేదో పెద్ద ఉద్యమకారుడు, అతనేదో జస్ట్ చాలా నీతిమంతుడు అనుకుంటారు. అది పొరపాటు సార్. గ్యాస్ ఛార్జింగ్ అనేది ఇప్పుడున్న మార్కెట్ విలువని బట్టి, గ్యాస్ యొక్క విలువని బట్టి దాదాపు 4500 గ్యాస్ ఛార్జింగ్ అవుతుంది సార్. అంతేగాని మీకు టెక్నీషియన్ 1500 గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాడు అంటే ఇంక మీరు అర్థం చేసుకోవాలి అతను ఏం చేస్తున్నాడో ఛార్జింగ్ అనేది. మీరు ఇంకా జస్ట్ అంటే లీకేజ్ వల్ల కూడా గ్యాస్ తగ్గడం అనేది ఉండదండి. లీకేజ్ అయితే కంపల్సరీ. లీకేజ్ వచ్చింది ఎక్కడైనా పైప్స్లో మీకు జస్ట్ రస్ట్ లాగా పట్టి ఆటోమేటిక్గా ఫామ్ జరిగి అక్కడ ఏమైనా లీకేజ్ వస్తే ఫిల్ చేయాలి కదా సార్, గ్యాస్ మళ్ళీ అక్కర్లేదా? పూర్తిగా 100% ఫిల్ చేయాలి. దాంట్లోంచి మనం కొద్దిగా గ్యాస్ ఉంది కదా, ఆల్రెడీ అక్కడ లీక్ అరెస్ట్ చేసేసాము, ఇంకా కొద్దిగా మిగతా జస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కిద్దామంటే మీకు కూలింగ్ పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే గ్యాసెస్ అన్నీ 2-3 రకాల కెమికల్స్ దాంట్లో మిక్సింగ్ ఉంటాయి, అంతేగాని కేవలం ఒక రకమైన కెమికల్ కాదు అది. సో మనకి 3 రకాల కెమికల్స్లో గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక కెమికల్ వెళ్ళిపోయింది అనుకుందాం, జస్ట్ 2 కెమికల్సే ఉన్నాయి, అప్పుడు మీరు గ్యాస్ ఎక్కించినా జస్ట్ మీకు పర్ఫార్మెన్స్ రాదు. కంపల్సరీ గ్యాస్ లీక్ అనేది జరిగితే అక్కడ పూర్తి స్థాయిలో ఉన్న గ్యాస్ కూడా వదిలేసి అది లీక్ అరెస్ట్ చేసుకున్న తర్వాత వ్యాక్యూమ్ చేసుకొని అప్పుడు గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కంపల్సరీ మీకు 4000 రూపాయలు పైచులకే అవుద్ది ఓన్లీ గ్యాస్ ఛార్జింగ్కి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఎందుకంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఏసీ ఉంది, కానీ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు ఈ జమీల్ గారితో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏసీకి సంబంధించిన ఫిల్టర్లు మాత్రం 100% అది మన చేతిలో పనే. ఇంటి వైద్యం మొత్తం ఫ్యామిలీ అందరికీ కూడా ఎవరు చేయం కదా, జస్ట్ జలుబు దగ్గు వస్తే ఎలా రెమెడీస్ ఉపయోగిస్తామో అలాగే ఏసీ కనుక మీకు కూలింగ్ లేదు అంటే ఫస్ట్ చేయాల్సింది ఫిల్టర్లు ఓపెన్ చేయడం. ఆ ఫిల్టర్లు ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే చాలా, అయినా కూడా మీకు ఏసీ రావట్లేదు అంటే ఖచ్చితంగా మీకు బాగా తెలిసిన ఏసీ టెక్నీషియన్ మాత్రమే పిలవాలని చెప్పి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్, వీళ్ళంతా కూడా వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి వీళ్ళ దగ్గర కొన్ని వందల మంది ఉంటారు. సో ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళని నమ్ముకోవడం బెటర్ ఏసీల విషయంలో టెక్నీషియన్. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా కూడా దాదాపు 50,000 రూపాయలు ఒక ఏసీ ఉంటుంది. సో దానికి మూల్యం చెల్లించుకోవాలి. కాబట్టి సమ్మర్ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏసీ పైన దృష్టి పెట్టండి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా పెద్ద ప్రమాదాలే జరిగే అవకాశం ఉందని చెప్పి టెక్నీషియన్స్ చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.